జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల ఆశయాలను ఈ పాలకులు అంటే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా అంత తొందరగా దొక్కుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో విదేశీ పర్యటనలు, టెక్నాలజీ దాని గురించి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఉన్న అధికారులకు మాత్రం జీరో టెక్నాలజీలో. ఎందుకంటే ప్రజలు, మీడియా అంటే మొత్తం మీడియా కాదు, ప్రజల కోసం పనిచేసే మీడియా, ప్రజల కోసం జవాబుదారీగా పనిచేసే మీడియా, ప్రశ్నించే గొంతులు, వార్తా కథనాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అధికారులకు ఎన్నో ఫిర్యాదు చేసినా కూడా ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ఎవరో ఒక్కరో ఇద్దరు. అంటే ఇక్కడ మొత్తం కరప్షన్, అంటే అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిలో మరి ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది మన ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మరి అది మీ బాధ్యత. స్పందించని, అంటే ఫిర్యాదు చేస్తే, వాస్తవాలతో ఫిర్యాదు చేస్తే స్పందించని ప్రతి ఒక్క అధికారి కూడా అవినీతి పరుడే. ఎస్, ఇది మేము ఛాలెంజింగ్గా చెప్తున్నాం. కలెక్టర్ అయినా సరే, కమిషనర్ అయినా సరే, కింది స్థాయి ఉద్యోగి అయినా సరే, ఎవరైనా సరే, ఎంత పెద్ద అధికారైనా సరే, అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులందరూ కూడా అవినీతి పరులే. స్పందించని నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, స్పందించని, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసే స్పందించని ప్రతి ఒక్క అధికారి కూడా అవినీతి పరుడే. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు, ఏదో పర్సనల్ కాదు, ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా స్పందిస్తలేరు. అంటే ఈ అవినీతిలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మరి మీ ప్రభుత్వము, మరి మీ ప్రజాప్రతినిధులు మౌనంగా ఎందుకుంటున్నారు? మీ నాయకుల హవా నడుస్తుంది ప్రతి నియోజకవర్గంలో. వాళ్ళు చెప్పినట్లే ఈ అవినీతి అధికారులు నడుస్తున్నారు. మొత్తంగా ఎవరు నష్టపోతున్నారు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ నష్టపోతున్నారు. ఎన్నో అంశాలలో, ఎన్నో విషయాలలో మొత్తంగా అధికారులంతా అవినీతిగా పాల్పడుతున్నారు. వాస్తవాలతో ప్రజాసంఘం ఎన్నో ఇక చూపిస్తుంది. గతంలో కూడా చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం. వాస్తవాలతో మేము సీఎంఓ కార్యాలయంలో, అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఇచ్చినా కూడా ఇలాంటి చర్యలు లేవు. అంటే ఏంటి, అవినీతి ఎట్లా జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన ఫిర్యాదు తప్పైతే మా మీద కేసు పెట్టండి, లేదంటే అవినీతి అధికారుల మీద కేసు పెట్టండి, వాళ్ళు జైల్లో పంపేయండి. అంత బక్వాస్గా రోజు ఒక డ్రామా నడుస్తుంది. హైడ్రా ఒక డ్రామా, ప్రతిదీ డ్రామాలే నడుస్తుంది ఇక్కడ ఈ ప్రభుత్వంలో. అన్ని డ్రామాలే. ఎందుకంటే మేము ఎందుకు ఈ వీడియో తీయాల్సి వస్తుందంటే, ఎన్ని ఫిర్యాదులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇవ్వరు. జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మొత్తం అవినీతి. ఈ అవినీతిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది అని మేము కరగని చెప్పదలుచుకున్నాము. లేదు అంటే చెప్పండి, మరి ఎందుకు మరి చర్యలు తీసుకోవట్లేదు? మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, నేను విదేశీ పర్యటనలు వచ్చిన తర్వాత పిలవండి. 100% మేము ఆధార్తో, రుజువుతో చూపిస్తాము. వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే మరి వాళ్ళు మీకేమైనా ఇస్తున్నారా చెప్పండి. మరి మేము ఇదే ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యమంత్రి, మీరు మున్సిపల్ మినిస్టర్ కాబట్టి అలా మీకేమైనా భాగస్వామ్యం ఉందా మేము ప్రశ్నిస్తున్నాము. లేదు అంటే వారి మీద చర్యలు తీసుకోండి. మొత్తంగా సోషల్ మీడియాలో ప్రజల కోసం పనిచేసే ప్రశ్నించే గొంతులు, జర్నలిస్టులు, విలేకరులు ఎంతోమంది ఎన్నో ఫిర్యాదు చేసినా కూడా స్పందిస్తలేరు ఈ అవినీతి అధికారులు. వీళ్ళకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, నాయకులు. లేదు, ఎవరు కూడా అవినీతి చేస్తలేరు అంటే దానికి మేము ఛాలెంజ్ చేస్తాం. మా దగ్గర అన్ని ఆధారాలు చూపించాం కదా. ఇది వాస్తవంగా నేను చెప్పదలుచుకుంది. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం.